అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి. చాలా కష్టం అధ్యాపక వృద్ధి. ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లకు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు, అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి. అధ్యాపకులను గనక నిజంగా గనక బడ్జెట్ పెంచితే, అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే, వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక. ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే. ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే, ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పాడు. ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ వచ్చేస్తాయి. సో టీచర్స్ కూడా నా విన్నపం, నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో. మీరు నలిగిపోతూ ఉంటారు, పిల్లల్ని చెప్పి అలసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలోపు 5 మంది లెగుస్తూ ఉంటారు, మీరు అలసిపోతారు. పోషకాహారం మీకు కూడా కావాలి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే అలసి నేను సభల్లో మాట్లాడుతూ గొంతు అవిసిపోతూ ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు, మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఇప్పుడు 9th-లోనో 10th-లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th-లో 10th-లో ఇచ్చిన ఒక టీచర్. అలాగే ఎప్పుడో 6వ తరగతిలో 8వ తరగతిలో ఇప్పుడు మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది, ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం. అది డైరెక్ట్గా ఉండదు, కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు. మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం. నాకు రక్తాన్ని కరిగించి రాశాను, నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు. ఆయన తప్పించుకొని తిరుగుతాడు. నాకు ఆ పాఠం నాకు నేర్పించింది ఏంటంటే, ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం, 2 ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదని. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు మర్చిపోయాను నేను, బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యు ఆర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయినాయి. నాకు ఆయన హీరో, నాకు ఆ టీచర్. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు, మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు.
మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్